నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఆయన షూటింగ్లో గాయపడ్డారు, హాస్పిటల్ పాలు అయ్యారు అంటూ వచ్చిన వార్త అభిమానులందరినీ ఎంత కంగారు పెట్టేసిందో మనందరికీ తెలిసిందే. అందులోనూ ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల్లో, వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో, ముఖ్యంగా షూటింగ్ సమయంలో హీరోలు గాయాల పాలు అయ్యారు అన్న వార్త ఎప్పుడూ అందరినీ కంగారు పెట్టేస్తుంది. మరి అలాంటి బాలకృష్ణ గారి అలాంటి బాలకృష్ణ గారి ఆరోగ్యం గురించి అభిమానులు మరియు సినిమా రంగంలోని వాళ్ళందరూ ఆందోళన పడుతున్న నేపథ్యంలోనే హాస్పిటల్లో జాయిన్ అయిన బాలకృష్ణ గారి ఆరోగ్యం గురించి హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్న డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, నందమూరి బాలకృష్ణ గారు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో త్వరలో రాబోతున్న సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతుంది. షూటింగ్ నిమిత్తం ఆయన కొన్ని ఫైటింగ్ సీక్వెన్స్లు షూట్ చేస్తుండగా ఆయన ఎడమకాలికి తీవ్రమైన గాయం అవ్వడంతో వెంటనే ఆయన్ని హుటాహుటిన కాకినాడలోని ఒక హాస్పిటల్కి తరలించారు. టెస్ట్ చేసిన డాక్టర్లు ఒక సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ఆయన్ని కాకినాడ నుంచి ఎయిర్లిఫ్ట్ చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక ఏఐజీ హాస్పిటల్లోని ప్రత్యేక డాక్టర్ల బృందం బాలకృష్ణ గారికి అన్ని రకాల టెస్టులు చేయడం, పైగా ఆయన ఎడమకాలి మజిల్లో రక్తం గడ్డగట్టుకుపోయిందని, సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం హాస్పిటల్లో డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం. మరోపక్క అభిమానులందరూ ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునే నేపథ్యంలోనే ఆయనకి ట్రీట్ చేసిన డాక్టర్లు విడుదల చేసిన ఈ హెల్త్ బులెటిన్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. పైగా సర్జరీ తర్వాత కొంతకాలం పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అని, కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ ఏఐజీ హాస్పిటల్లోని డాక్టర్లు విడుదల చేసిన ఈ విషయం ఒక హాట్ టాపిక్గా మారింది. అదండి అసలు సంగతి. మరి బాలకృష్ణ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనం కూడా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం